హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు అరటికాయ రైస్ అయితే చేస్తున్నానండి. మా పిల్లల్ని అరటికాయతో కర్రీ చేస్తా అన్నా, ఫ్రై చేస్తా అన్నా అస్సలు ఎక్కదు. కానీ ఈ విధంగా రైసులు చేసి పెట్టామంటే ఎలాంటి కూరగాయలైనా తినేస్తారు కదా. మా ఇంట్లో పెద్దగా చేయలేదండి ఎప్పుడు అరటికాయ కూరలు కానీ, ఫ్రైలు కానీ. మీరు గమనించుంటే రండి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా అరటికాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని పసుపు, ఉప్పు వేసి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇంకా తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అరటికాయ ముక్కల్ని బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే నూనెలో వేరుశెనగపప్పు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, తాలింపు గింజలు వేసుకొని బాగా వేగిన తర్వాత ఎండుమిరగాయలు, పచ్చిమిరగాయలు, కరివేపాకు, ఫ్రై చేసుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసేసుకొని పసుపు, ఉప్పు, కారం కొంచెం ఎక్కువే పట్టిద్దండి. వేడి అన్నం వేసుకొని 5 నిమిషాలు కలిపేసుకొని దించుకున్నాం అంటే అరటికాయ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్